ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మేము రాయగడ ప్రాంతం, ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతానికి వచ్చాం. క్రీస్తుని నమ్మినందుకు వెలివేయబడినటువంటి ఇంచుమించు ఒక 30-40 కుటుంబాలను సందర్శించడానికి, వారిని ఆదరించడానికి, దేవుని వాక్యం చేత వారిని బలపరచడానికి మరి మేము ఈ స్థలానికి వచ్చాం. మేము బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్తున్నాం. సికోపాయ్ అనేటువంటి ప్రాంతం. మేము వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఆ వెహికల్ కూడా మేమే పెట్టుకున్నాం. ఈ వెహికల్లో మేము ఆ పాస్టర్ గారి కుటుంబంతో కలిసి మేము అక్కడికి వెళ్ళబోతున్నాం. మా కొరకు ప్రార్థించండి. దేవుని పిల్లలు వాళ్ళు ఆదరణ లేక వాళ్ళకున్నటువంటి భూముల్ని, ఇండ్లను అన్నిటినీ వదిలిపెట్టేయాల్సి వచ్చింది. వాళ్ళు క్రీస్తుని నమ్మినందుకు సొంత ప్రజలు, ఊరి పెద్దలు, అలాగే ప్రభుత్వము అన్నీ కూడా అందరూ కూడా వీళ్ళని వెలివేసినందువలన వాళ్ళు ఉన్నటువంటి ఊరు నుంచి మరొక ప్రాంతానికి ఇంచుమించు కొన్ని కిలోమీటర్ల దూరంలోనికి వచ్చి ఒక కొండ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారనే సంగతి తెలిసింది. మరి క్రీస్తు నిమిత్తం వారు పడుతున్నటువంటి శ్రమలన్నిటి గురించి తెలుసుకొని మరి మేము కొంతమంది సేవకులు కలిసి ఈ స్థలానికి మేము వచ్చాము. వారందరినీ కూడా ఇక్కడ మేము చూసాము. అయితే ఇప్పుడు వారిని గూర్చిన సాక్ష్యాలు కూడా మేము తెలుసుకోబోతున్నాం. వారి కొరకు ప్రార్థించండి. మరి దైవ సేవకులుగా మా దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో మేము కేవలం వీరికి సహాయపడడానికి వచ్చాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాగ మేము సహాయపడుతున్నామని అనేకులకు చెప్పి తీసుకుని వెళ్ళి సొమ్ము చేసుకునేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. అందుకని ఎవరి సహకారాన్ని మేము అడగలేదు. కాకపోతే ఇక్కడ చాలా అవసరం ఉంది వీళ్ళని క్రీస్తుని నమ్మినందుకు చంపేస్తాము మిమ్మల్ని అంటే వాళ్ళు చావడానికని మేము సిద్ధమని చెప్పి అన్నారు. ఇలాంటి వ్యక్తుల సాక్ష్యాలను తీసుకోవడానికి, ఇటువంటి వారికి సహకరించడానికి మేము ఈ స్థలానికి వచ్చాం.